అన్నా మీ పేరు? నా పేరు నాగార్జున. ఎలా ఉందన్నా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? అంటే పర్లేదండి. యాక్చువల్గా ఎత్తుకుంటే మామూలుగా పల్లెటూరు వాతావరణంలో ఎత్తుకుంటే అయితే ఇంతకుముందు మేము క్యాష్ ఇన్కమ్ గురించి పోవాలన్నా లేకపోతే ఇంకేమన్నా ఓటర్కి సంబంధించి కానీ ఏమైనా పోవాలన్నా కూడా ఎంఆర్ఓ గారు చుట్టూ తిరగడం, అక్కడ టైం వేస్ట్ అవ్వడం చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ గ్రామ సచివాలయ వ్యవస్థ కానీ మాకైతే బాగా నచ్చిందండి. ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా కూడా టైం టు టైం మాకు అందుతున్నాయి. అదే ఈ ఆటో వాళ్ళకి జగన్ గారు చేసిన మంచి ఏంటి? మంచి ఏం లేదంటే నెలకి మాకు సంవత్సరం 10,000 వేస్తున్నాడు కాబట్టి సో కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉన్నది. ఇలా మీకు ఆటో వాళ్ళకి సంవత్సరానికి 10,000 అనేది ఏ ప్రభుత్వంలో ఎవరైనా వేసారా? లేదు, ఎవరు వేస్తారని అందరికి తెలిసిన ఎవరు వేయలేదు కదా. దాని వరకు మేము సంతోషం కొద్దిగా. ఎందుకంటే మాకు ఎఫ్సీల కన్నా కొద్దిగా రిపేర్ వాటికి పనికి వస్తాయనేసి కొద్దిగా భరోసా ఉన్నది మాకు వస్తుంది అనేసి. అదేవిధంగా ఈసారి జగన్ గారిని ఎలాగైనా ఓడించాలనేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు. ఓడిస్తారా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మీకు తెలిసి? కల్లో మాట అంటే మేము గత ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా జగన్ గారు వెంటే ఉంటాం, జగన్ గారి వెనకాలే ఉంటాం కూడా. ఎందుకంటే మాకు మంచి జరిగింది. ఒక సామాన్యుడికి ఎక్కడ కూడా తిరగకుండా ఏ పని అయినా కూడా మాకు ఇంటి వరకు వచ్చి చేరుతున్నాయి కాబట్టి మా ఊళ్ళు మేము జగన్కి వేస్తాము. సంవత్సరానికి 10,000 ఇచ్చి దానికి డబ్బులు 20,000 దోచుకుంటున్నాడు జగన్ అనేసి టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. నిజమేనా? ఒత్తి మాటలు. ఏమైనా పోలీసులు ఫోటోలు తీస్తారు, ఫైన్లు వేస్తున్నారు. పార్కింగ్లు పెట్టబాకండి, ఏరు కదా, పక్క కాగితాలు ఉంటే ఏరు కదా. వేసినప్పుడు అప్పుడు అడగాలి, మనం క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరు పొందుతారో ఎవరు కూడా పొందడం లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో వచ్చిన సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి మీకు? ఆల్మోస్ట్ అన్నీ అన్నాను. నాకు స్పందన కార్యక్రమం అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే మాకు ఒక కేసు ఒకటి ఉన్నది, 27 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నది. జగన్ గారు అర్జీ పెట్టంగానే ఒక 3-4 మంత్స్లోనే మాకు హ్యాండ్ ఓవర్ అయిపోయింది. దానికి మేము చాలా సంతోషం. ఈసారి ఎంత మెజారిటీతో వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు? అదైతే నాకైతే ఖచ్చితంగా తెలీదు. మేమైతే జగన్ గారి వెనకాల అయితే ఉన్నాం.